హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ డిజైనర్. ఇవి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు, ఇవి వచ్చేసి వర్క్ వేసిన క్లాత్లు. 1 by 1 చూసేద్దామండి. ఇది శారీలోనే బ్లౌజ్ అండి. ఇది ఎంగేజ్మెంట్కి వేయించుకున్నారు. ఇంతకుముందు క్లాత్ నేను చూపించాను. ఈ డిజైన్ స్టిచ్చింగ్ తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను. సెల్ఫ్ కలర్ వచ్చిందండి శారీ కూడా, అందువల్ల ఈ కలర్ కాంబినేషన్ వేసానండి. డిజైన్ ఎలా ఉందో చూడండి. కట్ వర్క్ అండి. లోటస్ ఫ్లవర్ వచ్చేసింది. ఇందులో వచ్చేసి చిన్న చిన్న బూటీస్ వచ్చాయండి. ఫ్రంట్ కూడా ఇలానే ఉందండి. శారీలో బ్లౌజు క్లాత్ బాగాలేదని చెప్పేసి ఆఫర్ట్ క్లాత్ చెప్పాను. వాళ్ళు ఆ క్లాత్ మీద వేయించుకున్నారండి. హ్యాండ్స్ చూడండి, 3/4 పెట్టించుకున్నారండి. ఇందులో వచ్చేసి గ్రీన్ శారీ అండ్ గోల్డ్ వచ్చేసి కాంబినేషన్ వేసానండి. చిన్న చిన్న కుందన్స్ మొత్తం నిండుగా అంటించానండి. మగ్గం లుక్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. దీనికి నాడలు పెట్టాలండి. శ్రావణ మాసం వచ్చేసింది కదా, ఎవరి బ్లౌజులు వాళ్ళకి ఇచ్చేయాలండి. ఇంకా మరొక కట్ వర్క్ అండి. సింపుల్ కాస్ట్ అండి. బ్లౌజు సింగిల్ థ్రెడ్ కలరు, మిర్రర్కి వచ్చేసి సెకండ్ థ్రెడ్ ఉందండి. లైట్గా వచ్చేసి ఏదైనా సింగిల్ కలర్లో అయితే ఈ వర్క్ ప్రిఫరెన్స్ చేస్తూ 450కి వేసానండి. ఈ వర్క్ వచ్చేసి కోలాటానికి వేసిన కూడా ఇదే డిజైన్ అండి. కొంతమందికి అంటే రెండు డిజైన్లు వేసాను కోలాటానికి. అందులో ఒక డిజైన్ వచ్చేసి ఇది, ఇంకో డిజైన్ వేరేదండి. ఇదిగోండి. ఎలా ఉందండి? స్టిచ్చింగ్ నేనే చేశానండి. ఇది స్టిచ్చింగ్ కానీ ఇది రౌండ్ నెక్ అండి. 3/4 హ్యాండ్స్ అండి. పైన అన్ని చిన్న చిన్న కుందన్స్ అంటించానండి, ప్లెయిన్గా ఉండకుండా అని చెప్పేసి. సింపుల్ కాస్ట్లో వేసానండి. ఇది కూడా వాళ్ళు చెప్పిన కాస్ట్ని బట్టి డిజైన్ బూటీస్ యాడ్ చేయాలా వద్దని చెప్పేసి ఇలా వేసానండి. స్టిచ్చింగ్ కూడా నేనే చేశానండి బ్లౌజు. ఇది కూడా కట్ వర్క్ బ్లౌజ్ అండి. ఇందులో వచ్చేసి కాఫర్ కలరు, ఆరెంజ్ షేడ్లో రెడ్ వచ్చేసిందండి. కట్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది కూడా స్టిచ్చింగ్ నేనే చేశానండి. చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. వాళ్ళు కుందన్స్ వద్దు అన్నట్టుగా ఉంటే అలా ఆపానండి. స్టిచ్చింగ్ చేసి పెట్టేసి మళ్ళీ చెప్తే కుందన్స్ అంటించాలి. ఇంకా ఇది కూడా శారీలో బ్లౌజ్ బాగాలేదని చెప్పేసి ఆపట్ క్లాత్ తీసుకున్నారండి. ఇది కూడా సింపుల్ డిజైన్ అండి. వాళ్ళు మ్యారేజ్ ఉందని చెప్పేసి ఇద్దరు ఒక ఫ్యామిలీ వాళ్ళే ఇద్దరు ఒకే డిజైన్ వేయించుకున్నారండి. శారీలో బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇలా వచ్చాయండి. ఇందులో వచ్చేసి వాళ్ళు చిన్న చిన్న హ్యాండ్స్ అండి.
అందుకని చెప్పేసి మధ్యలో వేసాను. ఇది కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ చేసిన వాళ్ళ హ్యాండ్ ఇంతవరకే వస్తుంది కాబట్టి సరిపోతుందండి. ఇక్కడ నుంచి వేసేసుకుంటే వాళ్ళు 3/4 హ్యాండ్ కదా, జస్ట్ 4 ఇంచెసే ఉంది ఆ బ్లౌజ్కి వచ్చేసి. అందుకని చెప్పేసి నేను మిడిల్లో వేసానండి వర్క్. సేమ్ డిజైన్ అండి ఇది, శారీలో బ్లౌజ్కి వేయించుకున్నారు. టూ కలర్స్లోనే సెట్ చేశానండి. పింక్ షేడ్లో వచ్చిందండి శారీ, అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంది, గ్రీన్ ఉంది. గ్రీన్ సెల్ఫ్ కలర్ అవుతుందని చెప్పేసి నేను పింక్ అండ్ ఎల్లో తీసుకున్నానండి. ఎలా ఉందో చూడండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వేసానండి. ఇది కూడా సేమ్ అండి, 4 ఇంచెసే ఉంది హ్యాండ్ వచ్చేసి. అందుకని చిన్న బుటీస్ కుందన్స్ అంటించాను, బుటీస్ వేయకుండా. ఇది వచ్చేసి హ్యాండ్ లైన్ వరకు వేసాను అనమాట, కుందన్స్ అంటించేసాను. ఇది కూడా సింపుల్ వర్క్ అండి, స్టార్టింగ్ రేట్ అండి ఇది. ఇది కూడా ఓల్డ్ శారీస్ అండి. వాళ్ళు ఇంతకుముందు బ్లౌజులు, శారీలో బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఆ బ్లౌజులు సరిపోవట్లేదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది కదండి సైజుల వారిగా. అందుకని చెప్పేసి ఆ పట్టు క్లాత్ తెప్పించి వర్క్ వేయమని చెప్పారు. క్లాత్ నేనే తెప్పించానండి. వర్క్ సింపుల్గా వేయమన్నారు, కొంచెం పెద్ద వయసు అని సింపుల్గానే వేసానండి, శారీకి తగ్గట్టుగా. స్టార్టింగ్ రేట్లోనే వేసానండి ఇది కూడా. ఇది కూడా సేమ్ అండి, ఈ 2 బ్లౌజులు ఒకలేవే అండి. సింపుల్ డిజైన్ వేసేయమని చెప్పారు, అందుకని నేను ఇలా వేసానండి. స్టార్టింగ్ రేట్ అండి ఇది కూడా. హ్యాండ్స్ వచ్చేసి సింగిల్ లైన్ వచ్చిందండి, ఎందుకంటే వాళ్ళు సింపుల్గా ఉండాలి, హెవీగా ఉండకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. కొందరు కూడా నేను అంటించలేదండి, జస్ట్ ఇటల్లో అంటిస్తాను, తర్వాత అంటిస్తానండి. ఇంతవరకు అంటే ఇంకా ఉన్నాయి బ్లౌజులు, అవి వర్క్ వేసాక చూపిస్తాను. వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.